యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు ఇడం రాధా అండ్ శ్రీనివాస్ గారు. ఇక్కడ గెలిచిన కానుంచి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? గతంలో కూడా అధికారంలో బీఆర్ఎస్ఏ ఉంది, సర్పంచ్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు ఏ విధంగా సేకరిస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ఎట్లా ఉంది? మీరు గెలిచి 4 నెలలు అవుతుంది మేడం. అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉంది? పెద్ద గ్రామ పంచాయతీ మీకు ఎలా సాధ్యమవుతుంది? ప్రతిపక్షం నుంచి వచ్చారు కదా. అవును సార్, అది మాకు పక్క నుంచి ఏమీ రావట్లేదు సార్. మా గవర్నమెంట్ నుంచి మాకు నిధులు అనేది రావట్లేదు. మేము ఏదో సొంతంగా చేస్తున్నాం. అన్ని మోరీలు అవన్నీ చేసినాము. ఇప్పటిదాకా అన్నీ చేసుకొస్తున్నాం. ఊళ్ళో ఏం చిన్న చిన్న చేసేటువంటి పెద్దవి అయితే చేయట్లేదు, చిన్నవి అయితే చేసినాము. చిన్న పనులు అవి అన్నీ చేస్తున్నాం సార్. మోరీలు అయినా చిన్నవి ఏవైనా డ్యామేజ్ ఉన్నా అవి ఉన్నా ఇవి ఉన్నా పిల్లలు ఎవరికి ఏమైనా చేస్తున్నాం, చేయగలుగుతున్నాం. అన్నీ మేమే చేస్తున్నాం. సొంతంగా పెట్టుకొని ఖర్చులు మేమే చేస్తున్నాం అన్నట్టు. ఇప్పటికైతే మేమే చేసినాం. ఓకే మేడం, మొన్నటి వరకు కూడా సర్పంచ్ మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మహేందర్ రెడ్డి గారే ఉన్నాడు, ఎడ్ల మహేందర్ రెడ్డి గారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి మేడం? ఆయన మస్తుగా చేసిండు సార్. ఆయన బాగానే చేసిండు. ఆయన అన్ని ఊరికి బాగా రోడ్లు వేపించిండు. ఆయన సొంతంగా భవనం కట్టించిండు, అదే మన గ్రామ పంచాయతీ అది కట్టిండు. బాగా చేసిండు సార్. అన్నీ చేసుకొచ్చిండు. చాలా వరకు రోడ్లు వేపించిండు. ఏదంటే అది ఆయన కూడా చాలా చేసిండు. ఊళ్ళో ఉండకుండా ఆయన చేపించిండు, బాగా చేసిండు ఆయన. ఓకే మేడం, ఇక్కడ కొన్ని వార్డులలో సీసీ రోడ్లు లేవంటున్నారు, పూర్తి కాలేవు. ఎందుకు? ఎక్కడ జాప్యం జరిగింది? అంటే నిధుల కొరతనా లేక మీ నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా? నిధుల కొరతనే సార్. నిధులు లేక చేయలేకపోయినట్టు. అట్లనే డ్రైనేజీ వ్యవస్థ కూడా ఆడాడలేదు మేడం, చాలా ఇబ్బందికరంగా ఉంది. మురికి నీళ్ళు రావడం, దోమలు రావడం ప్రజలు మా దృష్టి తీసుకొస్తున్నారు. మరి అవి ఎప్పుడు పూర్తి చేస్తారు మీరు? అవి ముందు చేస్తాం సార్. దానికి నిధులు లేవు కాబట్టి మేము దానికి జర ఎక్కువ వెనకకిస్తున్నాం. నిధులు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఓకే మేడం, ఇక్కడ గ్రంథాలయం చూడడానికి మంచిగా ఉంది, కాకపోతే దాంట్లోకి సరైన పుస్తకాలు లేవు అంటున్నారు మేడం. ఇక్కడున్న యువత కూడా పెద్ద గ్రామ పంచాయతీ, దీంట్లకు అంటే ఉపయోగపడే బుక్స్ కావాలంటున్నారు. మరి ఎవరు దాతలు ముందుకు రావట్లేరా? మీరు గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా బుక్కులు తెప్పియలేకపోతున్నారా మేడం? సార్, ఇప్పటికైతే గ్రంథాలయంలో ఒక 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. అందులో మాకు సమాచారం 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఇంకా కూడా దాని గురించి నాకు వినపడదు. 2 లక్షల బుక్స్ ఉన్నాయండి సార్. ఇక్కడ లైబ్రరీ వ్యవస్థలో దాంట్లో నూతన బుక్కులు కావాలని ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత అడుగుతున్నారు సార్. దానికి మీరు ఏం చెప్తారు? ఎన్ని బుక్కులు మీరు అందియగలుగుతున్నారు ప్రజలకి? సార్, మా ఊళ్ళో వచ్చే గ్రంథాలయంలో ఇప్పటికి సుమారు 2 లక్షల పైచీలు బుక్స్ ఉన్నాయి. అందులో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 10-15 లైబ్రరీలకు కూడా మా గ్రంథాలయం నుండి పుస్తకాలు పంపించడం జరిగింది. ఇంకా కూడా కొత్త గ్రంథాలయం పెట్టుకుంటే కూడా దానికి కూడా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా చేస్తాము. ఇక్కడ కూడా పీజీ వాళ్ళకి మరి ఎంత పెద్ద చదువుతున్న వాళ్ళు కూడా చదువుకోవడానికి బుక్స్ అనేవి రెడీగా ఉన్నాయి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో 24 అవర్స్ ఎప్పుడు ఒక వర్కర్ పనిచేస్తారు. ఏ రాత్రి వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా కూడా బుక్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అదే మా విధంగా మా సార్ గారికి పద్మశ్రీ అవార్డు పోయిన 2 నెలల క్రితము పద్మశ్రీ అవార్డు వచ్చింది మా సార్ వారికి. అది మాకు సంతోషం మా గ్రామానికి. సార్, ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో వీధి కుక్కల పోరు బాగుందని చెప్తున్నారు సార్ జనాలు. దానిపైన మీరు ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా సార్? సార్, వీధి కుక్కలు అంటే ఒక చిన్న సమస్య సార్. ఇందులో జనము చంపమంటారు, సర్పంచ్ గారు చంపితే కేసు అయితే లోపలికి పోతారు. చంపమని గ్రామ పంచాయతీ ఎక్కడ రూల్ లేదు. అదొక పెద్ద సమస్యగా మారింది. అది చంపడానికి అది పాపం మేము కట్టుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ముంచుకుంటే ఒక బాధ ఉంది, తీసేస్తే ఒక బాధ ఉంది. జనం తీసేయమంటారు. ఎవరో అందులో ఒక 100 మంది తీసేయండి, ఎవరో ఒకరు ఫోటో తీసి వాట్సాప్, ఇవాళ ఇప్పుడు మీడియా చాలా ఇదిగా ఉంది. ఎవరు పంపినా కూడా దానికి ఆటోమేటిక్గా సర్పంచ్ పదవి పోతుంది. కాబట్టి అది మేమేం దానికి ఏం చేయలేము. మా వంతు ప్రయత్నం కూడా చెప్తున్నాం అందరికీ. ఎవరంటే కుక్కలు తీసుకెళ్ళి బావుల కన్నా ఏదో ఒకటి అని చెప్తున్నాం, కానీ చంపడానికి మాకు అవకాశం లేదు సార్. అది చంపకూడదు కూడా మూగజీవిని. సరే, ఏదో దానికి ఏమైనా కట్టడి చేద్దాము. వాసన కుక్క ఉంటే మనకు ఇబ్బంది, జనాలకు కరవడం కదా ఇబ్బంది ఉంటుంది. దాన్ని చిన్నప్పుడు పెంచుకుంటాం, పెద్దగా కదా మన మీదకే పగబడుతుంది, అట్లా అవుతుంది. అది కుక్క ఎక్కువ అయిన వాసన కూడా దానికి ఆలోచిస్తే చేద్దామని తప్పకుండా ఆ సమస్య పరిష్కరిస్తాము. అందరి గ్రామస్తుల సహకారంతో చేయగలుగుతాం సార్. అది ఓకే సార్, ఇక్కడ బెల్ట్ షాపుల ద్వారా చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు సార్ తాగడం ద్వారా. ఆ బెల్ట్ షాపుల నిర్మూలన పక్క నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి గారు నిర్మూలించడం సాధ్యమైంది. మరి ఇక్కడ ఎందుకు కావట్లేదు? ప్రభుత్వాల నిర్లక్ష్యం అంటారా? ఎమ్మెల్యే గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటారా సార్?
సార్ బెల్ట్ షాపుల సమస్య అంటే రాష్ట్ర ప్రభుత్వ సమస్య, మా సమస్య కాదు సార్ అది. దానికి ఇప్పుడు ఈ పక్కన అన్నారు, మాకు పక్కన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు వారు సొంతంగా డేర్ స్టెప్ వేసినారు, అది చేయగలిగిండు. అదేవిధంగా మా దగ్గర కూడా మా ఎమ్మెల్యే గారు సొంతంగా తీసుకొని చేస్తే మేము దానికి సహకరిస్తాం, చేయగలుగుతాం. బెల్ట్ షాప్ అనేది మాది కాదు, అది తప్పకుండా అది పెద్ద నిర్ణయం. అది ఎమ్మెల్యే గారు కానీ ఎంపీపీ కానీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళని మేము ఉండి బంద్ చేయించగలుగుతాం. కానీ మేము సొంతంగా తీసుకొని బంద్ చేయమంటే ఊళ్ళో కంట అవుతాం. మీకు ఎరుకున్న విషయం అది. ఇవాళ ఇప్పుడు వెళ్ళంగా అనుకున్నాం, మీడియా అనేది ఒకరు బంద్ చేయమంటే ఇంకో తీయమంటారు. అది మేము చేసేది కాదు. అది ఒకవేళ మా ఎమ్మెల్యే గారు సహకరించి చేస్తే మేము దానికి ముందుండి సహకరించగలుగుతాం. జనాల ప్రాణాల కోసం మేము కూడా ముందే ఉంటాం. అలా చేయడం మంచిది కూడా కాదని మేము అనుకుంటాం. కానీ జనం అంటే అలవాటు అయిపోయేసరికి ఏం చేయలేము. మనం బంద్ చేయమంటే పక్క 10 మంది తీయమంటారు, ఇక్కడ తీయమంటాడు, అక్కడ బంద్ చేయమంటాడు. వాళ్ళ జనంతో కూడా ఏం చేయలేకపోతున్నాం. అది ఎమ్మెల్యే గారు చేస్తే తప్పకుండా మేము దానికి ముందుండి బంద్ చేసే ప్రయత్నం చేయగలుగుతాం. సరే, ఇక్కడ అంటే 6 గ్యారంటీలు కొన్ని అమలు కావట్లేవు అంటున్నారు సార్. ఎక్కడ లోపం జరుగుతుందంటారు? సార్ 6 గ్యారంటీలు అనేది అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు. అవి అంత పెద్దతో మేము మాట్లాడలేము. మా సమస్య వరకు ఏంటంటే మాకు గ్రామ పంచాయతీకి 6 గ్యారెంటీలు ఏమన్నా అమలుకు మాకు నిధులు పడితే మేము తప్పకుండా సేవ చేయగలుగుతాం. ఇక 6 గ్యారెంటీ అనేది వాళ్ళకి ఎమ్మెల్యేకి తెలుసు, వచ్చాయని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మాదేమో అపోజిట్, మాదేమో కాంగ్రెస్ గవర్నమెంట్ సర్పంచ్ కాదు, మేమంటే రెబల్. మేము వాళ్ళకి సరే ఇంతవరకు అయితే మాకు మొన్న కూడా గతంలో ఒక 2 నెలల క్రితం మాకు ఒక మహిళా భవనం 4 భవనాలు వచ్చినాయి మాకు. వస్తే మరి ఏమనుకో తెలియదు. కానీ మా యొక్క ఈ రావులపేట మండలంలో 8 మండలాలు మాకు వేరే సర్పంచ్ గెలిచినాం. 8 మండలాలకు బంద్ పెట్టి మిగతా 16 మండలాల కాంగ్రెస్ సర్పంచ్ ఎక్కడుండో అక్కడ వాళ్ళకే ఇచ్చుకున్నాం మా ఎమ్మెల్యే గారు. ఇదేందని మేము మండలంలో ఎంపీడీఓ గారిని అడగడం జరిగింది. అక్కడ ఎంపీడీఓ ఏమంటారంటే 2వ విడత ఇస్తాం మీకు, ఫస్ట్ ఇయర్తో ఏమని చెప్పని ఒకటి సరి చెప్పి మళ్ళీ ఊకుంచారు. ఇక ఏదైనా అభివృద్ధి చేద్దామంటే మా దగ్గర ఏముంది అది కానీ చెప్పండి. గ్రామ పంచాయతీ డబ్బులు లేవు, వాళ్ళు ఇచ్చేయలేదు, మేము తీసుకునే లేదు. మేము సొంత పైలు పెడితే కూడా ఇంతవరకు రాలేదు. సమస్య చేస్తున్నాము. ఏదైనా చిన్న సమస్య ఉంటే కూడా మా శక్తి వంచలేము, మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఆపట్లేము. సరే వచ్చిన వస్తే ప్రయత్నం అయితే ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్, ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కోసమే మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? ఉపాధి ఏ విధంగా కల్పిస్తున్నారు? ఉపాధి అంటే సార్ ఇప్పుడు చదువుకున్న వారికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. మేము చాలామంది ప్రతి బళ్ళకు చెప్పాము, ప్రతి బళ్ళ కోసం మీటింగ్ పోతాం. ఎవరైనా చదువుకుంటే బాగుంటుందని చెప్తాము. చదువుకోండి, మీరు చదువుకుంటే ఎంతసేపు అయినా పైకి ఎక్కొచ్చు, పై మెట్టుకుపోతుంది. చదువు అనేది చాలా బంగారం లాంటిది. ఎంత డబ్బునా వృధా, డబ్బు ఎక్కరాదు. చదువు కింద మించింది ఏది లేదు. చదివే ఒక నిధి అది. చదువుకోమని చాలామంది చెప్తుంటాము. ఎవరు చదువుకున్నా కూడా ఎవరైనా చదువుకుంటా అంటే పేదవాళ్ళు వేస్తే కూడా వాళ్ళకు మేము సహకారం చేసి కూడా చదివించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్లేం లేదు. మేము చదువుకోలేదు, మా ముంగలి పిల్లలు చదువుకుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ చదువు కోసం మేము ముందుకుంటాము. చాలా వరకు మా ఊళ్ళో ఇప్పటివరకైతే కొద్దిగా ఈ గంజాయి గుట్కా మా దగ్గర లేదు సార్. అలాంటి బానిసత్వం ఏం లేదు. మా ఊరి వరకు అయితే మంచి పిల్లలు ఎవరు మంచిగా చదువుకుంటారు. మొన్న కూడా ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్లో 100% అలా 100కు 100 మంది మంచి మార్కులు సంపాదించారు. మా హెడ్ మాస్టర్ గారు కానీ వాళ్ళు చాలా మంచి కష్టపడి మా ఊరి పిల్లల్ని పెట్టి మా పిల్లల్ని పెట్టారు, మా సార్లు పెట్టారు. వాళ్ళకి సంతోషం సార్. సార్, ఇక్కడ విద్య వైద్యం బలోపేతం కోసం ఇక్కడ సర్పంచ్గా మీ ప్రభావ బలం ఏ విధంగా ఉంటుంది సార్? వైద్యం అంటే సార్ ప్రస్తుతం మా ఊళ్ళో చిన్న హాస్పిటల్ కట్టించారు. ప్రస్తుతం అయిపోయింది, ఇంకా ఓపెనింగ్ కాలేదు. అది అయింది. ఒక ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇక్కడ 2-3 చిన్న డాక్టర్లు వచ్చి తప్పకుండా ఇక్కడ ఉండి డైలీ ఒక 8 hours ఉండి, ఒక డాక్టర్ ఆల్రెడీ వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా భవనం కంప్లీట్ కాలేదు. ఆ భవనం కంప్లీట్ కాగానే డాక్టర్ ఇక్కడే ఉంటాడు. పూర్తిగా వైద్యం అందరికీ అందేటట్టుగా చూస్తాడు సార్. తప్పకుండా చూపిస్తాం. మేము కూడా దానికి ముందు చేయించగలుగుతాం. విద్య చూసుకుంటే సార్? విద్యా పరిస్థితి ప్రస్తుతం మంచిగా ఉంది సార్. మొన్న చెప్పాను కదా, ఇప్పుడు మాకు ఆల్రెడీ మా ఊరిలో 10th క్లాస్లో వచ్చి 100కి 100% 10 తరగతి మార్కులు మంచిగా వచ్చినాయి. అందరు పాస్ అయ్యారు. 545 మార్కులు 579 తెచ్చుకుని పిల్లలు మంచి పాస్ అయ్యారు. ఇంకోటి చిన్నబడి ఉంది మా దగ్గర, ప్రైమరీ స్కూల్ అని. అందులో కూడా ఈ మధ్య గురుకుల పాఠశాలకు ఒక 10 మంది సెలెక్ట్ అయ్యారు సార్. వాళ్ళు అంత 10 మంది పాస్ అయ్యారు. వాళ్ళకు కూడా మంచి బయట సీట్లు వచ్చినాయి. విద్య అయితే మా వాళ్ళు మంచిగా ఉంది సార్. మా పాపం మా చిన్నబడి స్టాఫ్ కానీ పెద్దబడి స్టాఫ్ కానీ చాలా రిస్క్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రైవేట్ బళ్ళకి పోకుండా గవర్నమెంట్ బడికే రావాలా అని చెప్పేది వాళ్ళకి ఒక ఆలోచన. మేము కూడా అదని చెప్తున్నాం, ఊళ్ళో చెప్తుంటాం. ఎక్కడైనా ప్రైవేట్ బడికి పోకండి మీరు. ప్రైవేట్ బడికి పోతే జేబు ఖాళీ అవుతుంది, చదువు తక్కువ, డబ్బు ఎక్కువ. కాకపోతే మనం ఏంటంటే మీద సోకులు చూసి మురిచే బళ్ళే పోతుంది తప్ప. కానీ ఈ పిల్లలు అనేది గవర్నమెంట్ బళ్ళు ఉంటే మంచిగా చదువుకుంటారు. గవర్నమెంట్ బడిలో చదువుకున్న వచ్చే టీచర్ మాత్రం మంచి చదువుకున్న టీచర్ ఉంటాడు. ఈ మామూలుగా ప్రైవేట్ స్కూల్లో 10th పాస్ అయిన వాళ్ళు 9th ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చి ఏదో చెప్పి చేస్తే అది రాదు. కానీ జనం అర్థం చేసుకోలేరు. నాకు తెలిసినగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్య అందుతుంది. గవర్నమెంట్ స్కూల్లో జరిపిస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన సార్. సార్, ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి సార్? మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు వెళ్తున్నారు?
ఈ 90 రోజుల ప్రణాళికను పెట్టిరు సార్. దాంట్లో 99 రూపాయలు గవర్నమెంట్ గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు. 99 పనులు పెట్టిరు, ఒక్క రూపాయి తీయలేదు. సరే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కూడా చేసుకుంటూ పోతాం. అందరితో పాటు మేము మాదేమని చెప్పండి, అధికార పార్టీ చెప్పండి, మేము వినాలా. మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ కార్యక్రమం రండి అంటే తప్పుడు పోతున్నాం వస్తున్నాం, కానీ 100 రూపాయలు వచ్చింది పోయలేదు. ఇక నిన్న మాకు ఒకటి అవ్వబడింది ఏంటంటే, నేను నిన్న మా పక్క గ్రామం శ్రీపురం వేయించినాము. ఇది మన చేనేత కార్మికులకు వైద్యం గురించి ఒక 9 మంది డాక్టర్లు వచ్చారు. అదొకటి మాకు మంచి అనిపించింది. తర్వాత ఇంకోటి మొన్న 2 డేస్ బ్యాక్ ఉపాధి హామీ గురించి మా ఎంపీడీఓ గారు చెప్పినారు. ఏమని వాళ్ళకు ఒక 100 మందికి ఉపాధి హామీ చేసే వాళ్ళకు ఒక డేరా, ఎండ బాగా కొడుతుంది కదా సార్, ఒక డేరా లెక్క మంచి గ్రీన్ మ్యాట్ వేసి వాళ్ళకు మంచిగా అందియడం చేయాలని తప్పకుండా చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ మా ఊళ్ళో ఐకేబీ సెంటర్ వడ్ల దగ్గర కూడా ఒక 4 కుళాయిలు పెట్టించి మంచి చల్లటి రోజు వాళ్ళకు అందిస్తున్నాం. వీళ్ళకు కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం. రేపు ఉపాధి హామీ కూలీల వారు కూడా ఉపాధి హామీ కూలీలు కొద్దిమంది పెంచాలని మేము అనుకుంటున్నాము. మనమన్నా తక్కువ వస్తున్నాడు ఎండలకు భయపడి, అట్లా కాకుండా పూర్తిగా అందరినీ రావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం సార్. సార్, ఈ ఉపాధి హామీ కూలీలలో కొంతమందికి అంటే ఫేస్ ఆ సిస్టంలో రావట్లేదని కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ సమస్య మరి ఎక్కడ సిస్టమ్ తీసుకుంటలేదంటున్నారు. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్ అది? సార్ మా దృష్టికి ఎవరు చెప్పలేదు సార్, మీరే అడుగుతున్నారు ఫస్ట్. ఇప్పుడు సార్ సిస్టమ్ పార్టీ కావచ్చు కాబట్టి చేయన్నా కూడా చేయించి పెడదాం, కొద్దిగా సార్కు ఒకసారి మేము చెప్పి చేస్తాం, అట్లేం లేదు, ఎవరికి కూడా చెప్పిద్దాం. సార్ అట్లనే ఐకేపీ సెంటర్లలో కూడా గోనె సంచుల కాడ కానీ ఈ తాలు ఉందని చెప్పి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తెలుస్తుంది సార్. ఇప్పుడు మేము అక్కడి నుంచే వచ్చినాం. అక్కడున్న రైతులు కూడా కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకటే మిల్లు అలాట్ చేసటం, 2 రోజులకు లారీ రావటం జరుగుతుంది అంటున్నారు. మీ దృష్టికి వచ్చిన దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు ఆ సమస్యను? సార్ ఇప్పుడు మా దగ్గర ఎమ్మెల్యే గారు వచ్చి ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసిపోయాడు, చెప్పాడు తప్పకుండా రోజు ఒక 4 లారీ 5 పంపిస్తామన్నారు. అది ఇప్పుడున్న సమస్య ఏంటంటే, మెయిన్ సమస్య వాస్తవంగా వడ్లు అనేది వాళ్ళు ఎవరైనా రైతులు పూర్తిగా తాలు తొలగించి పంపిస్తే బాగుంటుంది. అలాంటి ఏం జరగదు. ఇప్పుడున్న రైతులు నాకు తెలిసి ఒక 30% వెళ్ళిపోయింది, ఇంకా మాట 70-60% ఉంది. అది కూడా పంపిద్దామని చెప్తున్నాము. వాళ్ళు ఏమంటారంటే కంప్లీట్గా ఉన్న వడ్లలో తాలు తీసేసి పంపిస్తే బాగుంటుందని చెప్తారు వాళ్ళు కూడా. సరే మొన్న కూడా చెప్పినాము ఒక లారీలు దింపుకోవట్లేదు అంటే ఏంటంటే తరుగు తీసేస్తున్నారు. 70 బస్తాకి ఒక 2 kg తీసేస్తున్నారని తెలిసింది. ఆ 2 kg తీసేయద్దంటే పూర్తిగా మనం నాణ్యతమైనటువంటి ఈ తాళ్ళు తీసేస్తే ఒరిజినల్ ఉంటే మంచి వాళ్ళు తీసుకుంటారు కదా అని మా నమ్మకం. అది కూడా తప్పకుండా మొత్తం కొన్ని ప్రయత్నం ఎమ్మెల్యే గారు మనం చెప్పిన మేము కూడా చేపిస్తామని చెప్పినారు, చేపిస్తాం అది కూడా. సార్, ఈ గ్రామ భద్రత కొరకి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఇక్కడ మహిళా భద్రత కానీ గ్రామ భద్రత కానీ మీరు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, రోజు ఒక అఘాయిత్యాలు జరుగుతున్నాయి మహిళల పైన కానీ, దొంగతనాలు, దోపిడీలు వీటన్నిటిని ఉద్దేశించి గ్రామానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? సార్ ప్రస్తుతం అయితే గ్రామంలో ఇప్పుడు అంటే అలాంటి సంఘటనలు ఏం జరగలేదు మా దగ్గర. మా ఉన్న కాడికి మా ఊళ్ళో యువత కానీ పిల్లలు కానీ ఉన్న మంచి పిల్లలు అలాంటి మా దగ్గర ఏం లేవు. అలాంటి చిల్లరాట్లు మా యువత లేవు. మా ఊరికి తప్పకుండా 2 సార్లు వచ్చి మాకు రావణపేట పిఎస్ నుంచి మన వ్యాన్ వచ్చిపోతుంది. ఒకసారి 10:30 మధ్యాహ్నం వచ్చిపోతుంది, తర్వాత 2 o'clock వచ్చి మొత్తం మీద మాకు పక్కన గూడెం ఉంది సార్, కూడా అని ఒక 2 రౌండ్లు వేసిపోతారు నైటు. మాకు భద్రత వాళ్ళ వల్ల మాకు మంచి సేఫ్టీ ఉంది. ఇప్పుడు పెద్ద సంఘటనలు అలాంటి సంఘటనలు ఏం జరగలేదు. భవిష్యత్తు జరగకుండా చూసుకుంటాము. సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేసిరా సార్? చేద్దామని అనుకుంటున్నాం సార్. ఈ మధ్యన అనుకున్నాం, మన మీటింగ్లో అనుకున్నాం మేము. సీసీ కెమెరాలు కావాలంటే ఫస్ట్ దాతను చూసుకోవాలి మొదలు. ఈ మధ్య ఒక ప్రకటన ఇచ్చి దావతలో ముందుకు వస్తే వాళ్ళ ద్వారా పెట్టించి ఏర్పాటు చేస్తాం సార్. సార్, ఈ చేనేత కార్మికులకి గత ప్రభుత్వం ఎట్లా న్యాయం చేసింది? ఈ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరుగుతుంది సార్? వాళ్ళ డిమాండ్స్ కూడా చాలా ఉన్నాయి. గతంలో ధర్నాలు చేసడం కూడా జరిగింది. వాళ్ళకి న్యాయం జరుగుతుందంటారా సార్? చేనేత సమస్య అంటే సార్, గతంలో ఒకసారి కేటీఆర్ గారు ఉన్నప్పుడు చేనేతని ఒక వారంకి ఒకసారి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగేది. చేనేత కార్మికులు తక్కువ మన దగ్గర, వాళ్ళ ఉత్పత్తి మనం కొనాలా, వాళ్ళకి పని కల్పించాలా, మనం కొనే బట్ట కొంటే వాళ్ళ భర్త జీవనోపాధి వాళ్ళకని చెప్పని చాలా ప్రయత్నం చేసిండు. అదేవిధంగా గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చిండు. ప్రతి శనివారం గవర్నమెంట్ ఉద్యోగస్తుడు తప్పకుండా చేనేత వస్త్రం ధరించాలని చెప్పి ఒకటి జీవో తెచ్చారు. కానీ అది పేరుకే అతను ఉన్నప్పుడు మంచిగా ఉండే, కొద్దిగా మూమెంట్లోనే గవర్నమెంట్ కాస్త వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ దాన్ని చేయలేదు, ఏర్పాటు చేయలేదు. సరే ఏదో చేసి చెప్తామంటే త్రిపుటి పండుగ కొద్దిగా ఇచ్చుకుంటూ పోతున్నారు, కానీ పూర్తిగా న్యాయం మీద చేనేత కార్మికులు చేయలేకపోతున్నారు. అది సరే గవర్నమెంట్ అది పెద్ద సెక్టార్, అది మంత్రి గురించి మనం మాట్లాడలేము. ఎందుకంటే అది మన చేనేత శాఖ మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర ఉంటుంది. అది వాళ్ళు సద్భావంతో ఆలోచించి వీళ్ళు ఏదన్నా సేవ చేయాలి, అది వీళ్ళకు చేనేత కార్మికులకు బీమా అయ్యాలని చెప్పాను, కానీ కొన్ని కల్పించారు, కానీ పూర్తిగా భద్రత కల్పించలేకపోతున్నారు. ఇది సార్. సార్, చేనేతలకి నిజంగా ఉపాధి దొరుకుతుందంటారా సార్? సార్, చేనేతకి ఇప్పుడు ఉపాధి తక్కువైంది సార్. మిల్లులకు పోటుపడి వీళ్ళు చేయలేకపోతున్నారు. చేతిన వస్త్రానికి ధర లేకపోతుంది. గతంలో ఒకసారి వాస్తవం గవర్నమెంట్ టీఆర్ఎస్ మాదే కావచ్చు, అప్పుడున్న గవర్నమెంట్లో ఎలక్షన్ పెట్టలేదు. మాకు సొసైటీ మాకు సహకార సంఘాలు ఉంటాయి సార్. మాకు
అది ఏ కార్మికుడైనా వస్తువులు తయారు చేసి సంఘంలో పెట్టేది, పెడితే వాళ్ళకు ఒక 60% 50% లాభాలు వచ్చేవి. ఇతను నెమ్మదిగా మంచి ప్రశాంతంగా బతికేవాడు. ఆ ఎలక్షన్ కాస్త 13 నెలలు జరగలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలం జరుపుతామని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఒకవేళ జరిగితే మాత్రం సొసైటీ నడిస్తే మనకు తప్పకుండా పద్మశాల వృత్తి ముందుకు పోతుంది, వాళ్ళు కూడా బాగుపడతారు. ఒక 2 ఏళ్ళు మంచిగా ప్రశాంతంగా తినగలుగుతారు 2 పూటలు. సార్ ఈ చేనేత కార్మికుల డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయంటే సార్ మీరు ప్రభుత్వాన్ని చెప్పుకుని? డిమాండ్ సార్ కొన్ని ఉన్నాయి చాలా. ఇప్పుడు మనకు ఉదాహరణ రైతు బంధు అని పెట్టినాం, చేనేత బంధు పెట్టాలా. అతను చేనేత కార్మికుడు చనిపోతే ఇల్లు మొత్తం శూన్యమే. కష్టం చేసే భర్త పోయిందాక ఇంట్లో ఎవరు వస్తారండి, పిల్లలు ఉంటారు. అతను ఎవరైతే చేనేత కార్మికుడు చనిపోతాడో అతనికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. తర్వాత పేదవాళ్ళు చేనేత కార్మికులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఇంటికి ఒక 5 లక్షల రూపాయలు వితౌట్ 10 లక్షల రూపాయలు ఇచ్చి మిత్తి లేకుండా ఇప్పుడు మనం సమబాల సంఘాలు ఇస్తున్నాం కదా, ప్రతి ఒక్క చేనేత కార్మికుడు గుర్తించి ఒక 10 లక్షల రూపాయలు ముడి సరుకులు ఇచ్చి అతను చేసుకొని బాగుపడి తర్వాత ఏదో నెమ్మదిగా బాగు చేసుకుంటూ 0 ఇంట్రెస్ట్ అంటాం కదా, 0 వడ్డీ అన్నట్టుగా ఆ విధంగా ఇచ్చి ఇన్స్టాల్మెంట్ తీసుకుంటే గవర్నమెంట్ కల్పిస్తే వీళ్ళకి అసలు ముందు తరంలో బాగుపడతారు. ఇప్పటికే చాలామంది చేనేత పని చేస్తున్నారంటే ఏం లేదు అందులో. ఇలా మార్కెట్లో ఏదైనా సబ్బు కొందామంటే 300 రూపాయలు, ఏది కొందామన్నా 300 అసలు 100 రూపాయలు వస్తే మార్కెట్లో లేదు. ఇతను చేసే వస్తానికి 100 రూపాయల మీటర్ రాదు. ఇతను చేసేది 2 చేయాలి, చేనేత పని చేస్తే 2 కష్టపడితే పొద్దుకులాగా చేస్తామా అంటే 600 రూపాయలు వస్తాయి. అది భోజనానికే సరిపోదు వాళ్ళకు. అందుకే చాలామంది కూడా 70% పని బంద్ పెట్టి హైదరాబాద్ ఏదైనా పని చేసుకుంటారు. కానీ చేనేత ఇప్పుడు చాలా తగ్గింది. 30% ఎవరు వీళ్ళు కూడా ముందు కనుమరుగైపోతారు. ఈ వ్యవస్థ ఇట్లే ఉంటే వీళ్ళు కూడా కనుమరుగైపోతారు, ఉండదు, వ్యవస్థ మునిగిపోతుంది. సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచడం జరిగింది సార్. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కాంగ్రెస్, మరి మీకు ఈ ఊరికి వస్తున్నాడా? ఆయన పనితీరు ఏ విధంగా ఉంది? అభివృద్ధి కార్యక్రమాలు మీ ఊర్లో ఎట్లా జరుగుతున్నాయి సార్? ప్రస్తుతం సార్ మా ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి, చాలా మంచివాడు. అట్లేం అలాంటి పార్టీలు ఏం పట్టించుకోడు. మేము 2 సార్లు కలిసినాం, మాతో వాడు మంచిగానే మాట్లాడి చేస్తామన్నాడు. గతంలో 1 నెల కింద మా ఊరికి వచ్చినాడు. వస్తే ఎమ్మెల్యే గారు కలిసి మా మేడం గారు సర్పంచ్ వినతి పత్రం ఇచ్చింది, ఇట్లా మాకు ఫండ్ కావాల్సింటే తప్పకుండా చేస్తాను మేడం అన్నాడు. చేస్తాడని మాకు నమ్మకం ఉంది. 2 సార్లు ఇప్పటికి వచ్చిపోయిండు. ఏమైనా అడిగితే కూడా చేస్తా అన్నాడు. సరే మేము వచ్చి కొద్ది రోజులే కదా, ఇంకా ఆయన సరిగా మీట్ కాలేదు. 2 సార్లు అయితే 2 సార్లు హామీ ఇచ్చిండు, తప్పకుండా వెళ్ళంగా అభివృద్ధి చేస్తాను, నా వంతు సహకారం చేస్తాను చెప్పిండు. మాట సార్ గతంలో ఒకసారి మాకు 30 ఇండ్లు ఇంధనం ఇండ్లు వచ్చినాయి. మన ఓపెనింగ్ చేసిపోయిండు. ఇంకా కూడా ఒక 40-50 ఇండ్లు ఇస్తారని మాకు చాలామంది పేదవాళ్ళు ఉండి ఇక్కడ ఒక 50 ఇండ్లు ఇస్తే వాస్తవంగా నిరుపేదలకు ఇవ్వాలి సార్. ఇల్లు నిరుపేదకి ఇస్తే వాళ్ళ జీవితాంతం చేసుకుంటారు, ఏ పార్టీ అయినా కానీ అందరికీ పేదలకు ఇవ్వాలి తప్పకుండా. ఈసారి వచ్చి 50 ఇండ్లు మా ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. ఇవ్వకుండా మేము దగ్గరుండి కొట్లాడి మేము బదిలాడి తెచ్చుకుంటాము. ఆ 50 ఇండ్లు తెచ్చి నిరుపేదలకు ఎవరైతే పేదవాళ్ళకి తప్పకుండా ఇచ్చి కట్టిస్తాం సార్. సార్ మీరు ఒక స్వచ్ఛంద సంస్థకి చైర్మన్గా పనిచేస్తున్నారు సార్. మీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? మా స్వచ్ఛంద సంస్థ మా ఫస్ట్ భార్య పేరు ట్రస్ట్ పెట్టిన ఒకటి ఇడెం స్వరూప స్మారక సేవా సంస్థ. ఆ ట్రస్ట్ పరంగా చిన్న ఫస్ట్ ఏం చేస్తున్నాం సార్ అంటే, కరోనా అప్పుడు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. నాకు కొద్దిగా హాస్పిటల్ ఉన్నాను, బతకాలనుకున్నాను, బతికినందుకు మాకు దేవుడు కాపాడి అనుకొని మా ఊళ్ళో శంభులింగేశ్వర శివాలయం ఉంటుంది. సరే అతని వల్ల మనం బతికిందనే ఒక నమ్మకం మనకు ఏర్పడింది. ఆ దేవాలయానికి ఇంత ఏం చేయాలి అనే మాకు ఆలోచన వచ్చింది. ఏం చేస్తే బాగుంటుంది అనుకొని పెద్ద మనిషిని సంప్రదిస్తే ఇంత దీపాల నూనె అని చెప్పన్నాడు. అదేవిధంగా దేవుడికి ప్రతిరోజు మనం దీపం అనేది రోజు వెలిగిస్తాం అనేది ఆ ఆలోచన మనకు వచ్చి ఆ దీపారాధన కింద ఒక 15,000 రూపాయల నూనె ఇస్తాం దేవుడికి. అదేవిధంగా మిగతా మా ఊళ్ళో 4 గుళ్ళు ఉన్నాయి, అన్ని గుళ్ళకి ఇస్తాను. అదే కొన్ని మళ్ళీ సంవత్సరం పేరుకుంటూ మా ఊళ్ళో పేదవాళ్ళు ఉంటే దుప్పట్లు ఇవ్వడం, ముసలోళ్ళకి ఎవరైనా లేని వాళ్ళు ఉంటే చనిపోతే 5-10,000 రూపాయలు ఇవ్వడము, ఈ విధంగా చేస్తున్నాను మా ట్రస్ట్ పరంగా. మా వంతు సహకారం నేను చేస్తాను. ఏ రూపాయి సంపాదించినా కూడా వాళ్ళకు ఇంత ₹1 2 పైసలు వాళ్ళకు ఖర్చు పెడుతున్నాను. మా ఊళ్ళో కూడా ఒక స్వాగతదారులు అని చెప్పని, మా ఊరికి అందమస్ అని చెప్పని 2 దిక్కుల తూర్పు పడమర మంచి స్వాగతదారు ద్వారాలు ఏర్పాటు చేసినాం. వాటి కూడా 21 లక్షలు అయింది. శివాలయానికి కూడా మేము ఒక స్వాగత ద్వారా ఏర్పాటు చేసినాం, దానికి 10 లక్షలు అయింది. టోటల్గా ఒక 21 లక్షలు పెట్టి మేము ద్వారా ఏర్పాటు చేసినాం. అది చేసినా మేము చాలా సంతోషపడ్డాం, మాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే డబ్బులు అందరికీ ఉంటే నేను కాదంటలేను, కానీ డబ్బును ఖర్చు పెట్టి 10 మందికి ఉపయోగపడుతుందంటే ఇంకా మనకు ఆనందం అనిపిస్తుంది. దానివల్ల ఎవరు చూసినా మా గ్రామానికి వచ్చినా కూడా అరే ఈ ఊరు మంచిగా ఉందా, చాలా బాగుంది, ఊరికి కొంత మంచి అనిపించింది అనే ఆలోచన మాకుంది. మా ఊళ్ళో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చాట్లేం లేదు, అందరూ మాకు సహకరిస్తే మా అన్ని పార్టీల మీద ఎలక్షన్ అప్పుడే ఓటింగ్ పార్టీలు ఉంటుంది, ఎలక్షన్ అయిన తర్వాత అంతా మేము కలిసి ఉంటాం, మంచిగా ఉంటాం. మాకు కూడా అంతా సహకరిస్తారు. మా ఊళ్ళో 3 చెరువులు ఉన్నాయి, మంచిగా ప్రశాంత జీవన వాతావరణానికి. రైతులకు కూడా ఎక్కడ చుట్టుపక్కలైనటువంటి ఊళ్ళో మా ఊళ్ళో 3 చెరువులు మా ఊరికి ఉన్నాయి, మంచి పెద్ద చెరువులు, మంచి వ్యవసాయ అగ్రికల్చర్ బాగా 10 సంవత్సరం 3 చెరువులు మంచిగా నిండి అలుగు వస్తాయి. అందరికి వ్యవసాయం మంచిగా అందరికి వాడుతుంది. 100% అందరికి మంచిగా ఒడ్లు పంతాయి. ప్రతి ఒక్క చేతి నిండా పని ఉంది, ప్రశాంతంగా ఉంటారు. అలాంటిది ఏం లేదు.
ప్రస్తుతం అయితే మంచిగా ఉన్నాం సార్ మేము కూడా. సార్ ఈ గ్రామ అభివృద్ధి కోసం పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇదే పార్టీలో ఉండి 5 ఏళ్ళు ప్రజాసేవ చేసుకుంటుంటారా? పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు సార్. మేము వాస్తవం కూడా ఈ సర్పంచ్ కోసం పార్టీ మారలేదు, మారుతాను అడిగినా మేము రానని చెప్పిన. అసలు మమ్మల్ని అడిగిరు గతంలో కూడా ఈ సర్పంచ్ గెలవని కాంగ్రెస్లో అడిగి మమ్మల్ని, మీరు రండి సార్ కాంగ్రెస్ వస్తే గెలిపిస్తాం అంటే లేలే మాకు అసలు మాకు సర్పంచ్ వద్దనుకున్నాం మేము. మా మిత్రుడు మా ఎట్లా మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి గారు ఉండే, సినిమా నువ్వు అయితే బాగుంటుంది, ఉన్న సేవ చేస్తున్నవే, ఆ సేవతో పాటు ఈ సేవ చేస్తే బాగుంటుందని చెప్పానంటే మేము రాము నాయన మేము బయటికి వెళ్ళాము, మేము కొద్దిగా వ్యాపారం చేసి ప్రశాంతం పోతున్నాం అంటే లేచి నాన్న ప్రస్తుతం బీసీ మహిళ వచ్చి నువ్వు చేస్తే బాగుంటుంది, మేమంతా నీకు సపోర్ట్ చేస్తాం. మేము కూడా చేసిన అభివృద్ధి మా మహేందర్ గారు గతంలో చాలా అభివృద్ధి చేసిండు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న మండలంలో ఎక్కడ పోయినా వెల్లంకి అంటే ఒక మంచి పేరు ఉంది. వెల్లంకి మా ఊరే కాదు, అసలు సెక్రటరీలో బయటి వాళ్ళు వస్తారు కదా సార్, సెక్రటరీకి బయట జిల్లా వాళ్ళు వచ్చి మేము ఇట్లా చూస్తాం మీ ఊళ్ళో ఏ గ్రామ పంచాయతీ బాగుందంటే అక్కడ సిస్టంలో తినడం మా వెల్లంకే వస్తుందట. నాకు అనంగినా నేను తెలియదు, వాళ్ళు తప్పకుండా మా వెల్లంకే వస్తారు. ఇప్పటికి మా మేడం గారు గెలిచినాక ఒక 4 ఐఏఎస్ కలెక్టర్లు వచ్చారు, చూసిపోయారు వచ్చి, అరే ఈ ఊరు ఇంత బాగుంది, పల్లెవనం మంచిగా ఉంది, పల్లె ప్రకృతి బాగుంది, చెరువులు బాగున్నాయి, ఊరు వాతావరణం మంచిగా ఉంది, మంచి గ్రీన్ సిటీగా బాగుందని చెప్పని చాలామంది మెచ్చుకొని పోయారు. మాకు కూడా చాలా ఆనందం అనిపించింది, అరే మా మహేంద్ర ఇంత మంచి పని చేసింది అంటే మా సర్పంచ్ అంత మంచి పని చేసింది వాటికనే మేము ఆలీలో గెలవగలిగినాం. ఇంకోటి మేము కూడా ఆయన బాటలనే పోయి ఇంకా కూడా మంచిగా అభివృద్ధి చేస్తాం అని మేము అనుకుంటున్నాం. సార్ ఫైనల్గా ఈ ఎల్లంకి గ్రామ ప్రజలు ఈడెం రాధా శ్రీనివాస్ గారి మీద ఒక పెద్ద బాధ్యతను పెట్టిరు 5 సంవత్సరాలు. మీరు దాన్ని ఎలా కొనసాగిస్తారు? వాళ్ళ ఆశయం మేరకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సార్? మీరు మీ ముందు ఎట్లాంటి ప్రణాళిక ఉంది ఊరు అభివృద్ధి కోసం? సార్ గతంలో గతంలో మా మహేందర్ గారు చేసిన పని చాలా మంచి చేసిండు. ఆయనకన్నా ఇంకొక మెరుగు గ్రామ ప్రజల సహకారం తీసుకొని అన్ని పార్టీల సహకారం తీసుకొని కొన్ని మా మహేందర్ గారు టైం లేక కొన్ని సీసీలు వాయిదా పడ్డాయి, కొన్ని డ్రైనేజ్ వాయిదా పడ్డాయి. అవి కూడా ఈ సంవత్సరం లోపలనే అవి కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఒకవేళ సాధ్యమైతే ఫండ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య వస్తుంది నమ్మకం ఉంది మాకు కూడా. స్టేట్ గవర్నమెంట్ ఇంత ఫండ్ ఇవ్వచ్చు మనకు. ఆ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ వెంటనే రాగానే ఉన్న సీసీ రోడ్లు కానీ తర్వాత డ్రైనేజ్ కానీ అన్ని సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.